ఇప్పుడు మనము ఈ వీడియోలో హెయిర్ ఫాల్ కాకుండా ఎలా ఉంచాలి, అలాగే మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయడానికి ఇంట్లోనే ఆయిల్ను మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ ఆయిల్ మనం తెలుసుకొని ఈ ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే కొత్త హెయిర్ రావడానికి ఆస్కారం ఉంది. ప్లస్ మనం ఉన్న హెయిర్ మందంగా తయారవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళందరికీ ఈ సమస్య పోయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే మీకు క్రొత్త వెంట్రుకలు వస్తాయి, అలాగే మీ జడ పొడవుగా అందంగా కూడా తయారవుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీ హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్కి ఛానల్కి చాలా అవసరం. ఇచ్చే సపోర్ట్ తోటి ఛానల్ నడుస్తుంది. అలాగే ఈ హెయిర్ ఫాల్ కాకుండా ఆయిల్ని ఈ విధంగా తయారు చేయాలి. ఎలా అంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 500 గ్రాముల కొబ్బరి నూనె, స్వచ్ఛమైన ఆయిల్ని తీసుకొని అందులో పోసి గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ముట్టించి దాంట్లో ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళ కల్జమాకు వేయండి. అందులోని ఆనియన్స్ 2 కట్ చేసి వేయండి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, అలాగే కొంచెం ఒక కప్పెడు నల్ల జీలకర్ర, ఒక కప్పెడు అలోవెరా, అలాగే ఒక చిన్న కప్పెడు మెంతులు, అలాగే ఇంకా ఒక 4-5 లవంగాలు. ఇవన్నీ వేసిన తర్వాత చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు బాగా వేడి కానివ్వాలి. మనం వేడి చేసేటప్పుడు బాగా కలియపెడుతూ ఉండాలి. మనం వేసిన పదార్థాల రసం అనేది ఈ కొబ్బరి నూనెలోకి దిగేంత వరకు ఒక 15 నిమిషాలు పెడితే చాలు. ఆ 15 నిమిషాలల్లో మనం బాగా కలియపెట్టి బాగా వేడి చేయడం వల్ల ఈ ఆయిల్ మనకు ఒక పోషకాలున్న ఆయిల్ లాగా తయారవుతుంది. కాబట్టి మనం ఆ ఆయిల్ని అప్లై చేయడం వల్ల కుదుళ్ళకి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది, కొత్త హెయిర్ వస్తుంది. అలాగే మన స్కాల్ఫ్ మీద వెంట్రుకలు అనేవి మందంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆయిల్ తయారు చేసుకోవడం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా 15 నిమిషాలు వేడి చేసిన ఈ ఆయిల్ను దించి చల్లారిన తర్వాత వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరచుకొని మనం ఎప్పుడు ఆయిల్ కనీసం వారంలో 2-3 సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు హెయిర్ మందంగా తయారవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ప్లస్ మీ హెయిర్ బ్లాక్గా మంచిగా అందంగా నల్లగా ఉంటుంది. కాబట్టి కుదుళ్ళకు బాగా పట్టించండి ఈ ఆయిల్ను. కాబట్టి మీ నెత్తి మంచి అందంగా తయారవుతుంది, మీ హెయిర్ కూడా. ఆయిల్ అప్లై చేసినప్పుడల్లా కొంచెం గోరువెచ్చగా చేసి అప్లై చేసుకోండి. అలాగే చూసారు కదా, ఇంట్లోని హెయిర్ ఆయిల్ ఎంత బాగా తయారు చేసుకోవాలనేది. ఆ విధంగా తయారు చేసుకొని మీ హెయిర్ని అందంగా తయారు చేసుకోండి. అలాగే ఎందుకు ఆలస్యం, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు హెల్తీగా అందంగా కూడా ఉంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.